ఈ రోజు మనతోని ఆహా అంటే మనకు గుర్తొచ్చేది ఎవరండి? బోరబండ చిన్న. బోరబండ చిన్నలాగా సక్సెస్ అవ్వాలి, ఒక బ్రాండ్ ని సంపాదించాలంటే ఏం చేయాలి? బోరబండ చిన్నగా సక్సెస్ అవ్వాలంటే చాలా గడ్డపారాలు నూకాలి. బట్ మంది పొక్కలు ఏలు పెట్టడం బంద్ చేయాలి, మంది నోట్లో నోరు పెట్టడం బంద్ చేయాలి. కష్టపడే తత్వం లేదా బోరబండ చిన్నలో? యాక్చువల్లీ ఆ వీడియోలో ప్రతి కష్టం ఉంటది. నేను సంపాదించాలని రాలేదు, నా వల్ల ఎంతో మంది బతుకుతారు. రీసెంట్ గా నాకు ఒక కాల్ వచ్చింది, వాడు ఫోన్ చేసి అసలు తిట్టాలా నవ్వాలా ఏం అర్థం కాక ఫోన్ కట్ చేసిన. ప్రతి ఒక్కరికి ఆహా సంపమింగ్ వరి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పాపు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈ రోజు మనతోని చాలా వరకు వాయిస్ వింటేనే అబ్బా ఈ వాయిస్ వినాలనిపించే గెస్ట్ ఉన్నారండి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఆహా అంటే మనకు గుర్తొచ్చేది ఎవరండి? బోరబండ చిన్న. ప్రమోషన్ వీడియోస్ చేస్తూ, ప్రమోషన్స్ పక్కన పెట్టేస్తే తన వీడియో కోసం అంటే తన వాయిస్ కోసం వీడియోస్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆయన చాలా మందికి ప్రమోషన్స్ చేస్తుంటాడు. ఆయన ఇంకొంచెం గడ్డపార మీద ఒట్టు అనే డైలాగ్ తో కూడా చాలా ఫేమస్ అవ్వడం జరిగింది. ప్రమోషన్ చేయాలంటేనే మన బోరబండ చిన్న చేస్తే మనకు ప్రమోషన్ వీడియోస్ వైరల్ అయిపోతాయని చాలా మంది పిలిచి మరి అతనికి ప్రమోషన్ చేయించుకుంటుంటారు. తనేనండి బోరబండ చిన్న. తన పేరు కూడా మర్చిపోవడం జరిగింది. ఉదయకాంత్ అని పేరు మర్చిపోయి సిగ్నేచర్ పెట్టేటప్పుడు ఆధార్ కార్డు చూసేటప్పుడే చూస్తాడు అనుకుంటా ఆ పేరు. మిగతా టైంలో మొత్తం బోరబండ చిన్న. మళ్ళీ చిన్న గానీ గొంతు మాత్రం సూపర్, పెద్ద గొంతే. మళ్ళీ ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ప్రమోషన్ వీడియోస్ హ్యాపీగా ఉన్నాడు. ఆయన కొన్ని విశేషాలు అండ్ కొన్ని విషయాలు తనతో చర్చిద్దాం. ఓకేనా? హాయ్ బ్రో. నమస్తే అన్న, జై శ్రీరామ్. నమస్తే. నువ్వు హాయ్ చెప్తావని అనుకున్నా. నమస్తే అని సంప్రదాయం. ఓకే సూపర్. ఎలా ఉన్నారన్న? సూపర్. ఒక్కసారి ఒక లాక్ తోని స్టార్ట్ చేద్దాం ఈ వాయిస్ తోని. ఓకే, సో అందరికి తెలుసు కదా సోషల్ పోస్ట్ టీవీ పప్పు. పప్పు దగ్గరకు వస్తే మీరు పప్పు అవ్వాల్సిందే. పప్పు చేసాడు. అండ్ ఈ అడ్రస్ తెలవాలంటే బంజారీస్ గుసాయిస్తే పప్పు వస్తాడు, వీడికి వస్తే గడ్డపారే నూపుతాడు. అట్లా ఉంటాయి మనం ఇంటర్వ్యూలు, క్రేజీ ఉంటాయి. పప్పు అంటే ఒక వైబ్. పప్పు మనం తింటాం కదా, ఆ పప్పు కన్నా ఒక వైబ్ ఈ పప్పు. సంపమింగ్ వరి. సూపర్ నైస్. కానీ ఒకటి ఏంటంటే మీ దాంట్లో ఒకటే మీ ప్రమోషన్ కూడా నేనైతే చెప్తున్నాను, నా వ్యూలు చెప్తున్నాను. ఆహా అంటారు చూడండి, దానికోసమే చూస్తా. ఎప్పుడు చెప్తాడు అబ్బాయి ఆహా అనేది. ఆ క్రేజీ వాడు ఎలా తీసుకున్నారు అసలు మీరు? యాక్చువల్లీ మేము ఆఫీస్ లో వర్క్ చేసేటప్పుడు ఎవరైనా మమ్మల్ని గెలికేటోళ్ళు వస్తారు కదా, మంచిగా మేము సీరియస్ గా వర్క్ చేస్తాం. ఈ హెచ్ఆర్లు కానీ మేనేజర్లు కానీ మేము టార్గెట్లు కొట్టేటప్పుడు అరే ఇంత కొట్టు అంత కొట్టు అన్నప్పుడు మా టీం అందరూ కూర్చొని అప్పుడు నాకు వెళ్ళిన వర్డ్ ఆహా అనేది. అప్పుడు మా హెచ్ఆర్లందరూ చూసి అదే ఏం చేస్తున్నారా అంటే అది లోపల నా సృష్టి, అది లోపలికి వచ్చింది. అప్పుడు గుర్తొచ్చిన వర్డ్ ఇక్కడ వాడుతున్నా. అది ప్రతి ఒక్కరికి ఆహా దిగిపోయింది. ఓకే, ఇది దిగిపోయింది. గడ్డపార మీద ఒట్టు ఇవన్నీ మొన్న యాడ్ చేయడం జరుగుతుంది కదా. గడ్డపార మీద ఒట్టు ఏంటిది అసలు? ఆ గడ్డపార ఏంటిది? మీ గడ్డపార ఎక్కడ ఉంది? దాని మీద ఒట్టు ఎక్కడ పెట్టాలి? అయ్యో నా గడ్డపార. ఓ నా కొడుకు. అచ్చా. అంటే అంత స్ట్రాంగ్ ఉంటాడు. అంటే గడ్డపార అనేది స్ట్రాంగ్. అంటే నా వీడియోస్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటాయి. అంటే అంత బందోబస్తు ఉంటాయి. అందుకే ఆ గడ్డపార అనే వర్డ్ యూజ్ చేస్తున్నా. కానీ చాలా మంది డబుల్ మీనింగ్ అనుకుంటారు అది. అంటే ఎవరైనా అర్థం చేసుకునే బట్టి ఉంటది. బోరబండ చిన్న గడ్డపార అనుకుంటారు. అంటే ఆ స్లాంగ్ కి నేను నా బాడీ లాంగ్వేజ్ కి నేను ఇచ్చే కంటెంట్ కి అది నా బ్లడ్ లో నుంచి వచ్చే పదాలు. అవి నేను అది న్యాచురాలిటీ. అది నేను సృష్టించి చెప్పా, కల్పించి చెప్పా. అది సృష్టి నుంచి వచ్చేటివి, నా నోట్ల నుంచి వచ్చేటివి. అది ఇంకోటి అడుగుతాను. ఇప్పుడు కాఫీ టీ తీసుకున్నారు కదా, మాది సోషల్ పోస్ట్ టీవీ. అది ఒక్కసారి చెప్పరా మీది ఎలా అనిపిస్తుంది? ఆహా నిజంగా ఏవో చాలా మంది ఇంటర్వ్యూలో టీలు తాగుతారు కదా, అవి ఫేక్ టీవీలు అనుకుంటారు, ఫేక్ టీలు అనుకుంటారు. ఇగో నిజమైన టీయే. గరం పొగలు వస్తున్నాయి. ఆహా అగో గరం పొగలు వస్తున్నాయి, కిందికి వెళ్తున్నాయి. ఆహా అంటారు. క్రేజీగా ఉంది నిజంగా. చాలా బాగుంది. సూపర్. చాలా బాగుంది కదా. ఓకే, ఇదే టైంలో మీరు బాగుంది అండ్ మీరు కూడా చాలా ఇన్ఫ్లుయెన్సర్ గా చాలా సక్సెస్ అయ్యారు అండ్ ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నారు. అంటే బోరబండ చిన్నలాగా సక్సెస్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక బ్రాండ్ ని సంపాదించాలంటే ఏం చేయాలి? బోరబండ చిన్నగా సక్సెస్ అవ్వాలంటే చాలా గడ్డపారాలు నూకాలి. బట్ ఒక బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ముందు మంది పొక్కలు ఏలు పెట్టడం బంద్ చేయాలి, మంది నోట్లో నోరు పెట్టడం బంద్ చేయాలి, ఆడిట్లా ఇట్లా అని చెప్పి బంద్ చేయాలి. నీకు కష్టపడడం శాత కాకపోతే చచ్చిపో, అప్పుడే సక్సెస్ అవుతావు. ఎప్పుడు కానీ మంది గురించి ఆలోచించవద్దు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. వాడు ఎదుగుతుంటే ఓరవడం అంటే ఎంతసేపు సపోర్ట్ చేయాలి కానీ లేకపోతే మోటివేషన్ చేయాలి కానీ
వద్దు, అప్పుడే సక్సెస్ అవుతాం. బోర్బండ చిన్న ఫింగరింగ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు సక్సెస్ అవుతుంటే? ప్రెసెంట్ అయితే ఓవర్ లేరు, ఎందుకంటే మనం ఇచ్చే కంటెంట్ అట్లాంటిది, నేను ఇచ్చే జెన్యూనిటీ అట్లాంటిది. ఎందుకంటే నేను ఏది చేసినా రీసెర్చ్ చేయకుండా అస్సలు చేయ, న్యాచురల్గా చేస్తా, న్యాచురాలిటీ ఉంటుంది, అది చాలు. జనాలు నన్ను నమ్ముతారు, హ్యాపీ. ఎలా నమ్ముతారండి? మీరు చేసేది కూడా కొన్ని ఫేక్ కూడా కనిపిస్తున్నాయి, చాలా వరకు రిమార్క్స్ కూడా వస్తున్నాయి, కామెంట్స్ కూడా చదువుతున్నాం మేము. అన్నా నీ మాట విని మేము వెళ్ళాము, తర్వాత మాకు అక్కడ జరగలేదని అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఆ ఫేక్ ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు ఎవరు 100% కాదు, అందరు 100%, కానీ 100% ఎందుకు రాదు అంటే, ఇప్పుడు కోట్లు పెట్టి సినిమా తీస్తారు, కానీ అది అటర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకు రాదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రమోషన్కి వెళ్ళిన, ఒక బ్రాండ్, అదే బ్రాండ్ పక్కన దగ్గర ఉంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే, వీడు మార్కెట్ ఎదుగుతుంది, నా మార్కెట్ పోతలేదు అన్నప్పుడు వాడు ఓర్వలేక ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చేసిన బట్టల్ని, వాడికి ఒక 2 కిలోమీటర్లు ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, వాడు వేరేవాడు. ఇప్పుడు వీంది మిలియన్స్ వెళ్తుంది, అంటే నేను ఇచ్చే కంటెంట్ అట్లాంటిది, నేను రీసెర్చ్ చేయడం అట్లాంటిది, అది మిలియన్స్ వెళ్ళేసరికి ఆ వీడియో 1 వరకు పోతుంది. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో స్టాఫ్ దగ్గర మినిమం ఒక 20-30 మంది ఉంటారు. ఓర్వలేక ఏం చేశారంటే బ్యాడ్ కామెంట్లు కొట్టిస్తారు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను చూసినా కూడా లైవ్గా, నేను ఒక ప్రమోషన్కి వెళ్తుంటే పక్కన ఒక షాప్ ఉంటుంది, వాళ్ళ వీడియోకి కమెంట్లు చేస్తారు కింద, అరే రే బ్యాడ్ కమెంట్ చేయి బాగలేదు, వరస్ట్ క్వాలిటీ, ఈడుకోతే మీ పైసలు బొచ్చ అవుతాయి, అట్లా కాదు. అంటే అది సింపుల్ లాజిక్. అందుకే నాది 100%లా 90% క్రేజీ. ఆ 10% ఎవరు అంటే ఈ బ్యాడ్ కమెంట్స్, అంటే ఓరో లేక వేరే షాప్ వాళ్ళు బ్యాడ్ కమెంట్స్ చేపిస్తూ ఉంటారు. అది తప్పది. నీకంత దమ్ముంటే, నీకంత సత్తా ఉంటే క్వాలిటీ జనాలు నచ్చేటట్టు చేయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఇప్పుడు ఒకటి ఏదైనా 1000 రూపాయల ప్రోడక్ట్ ఉందనుకో, ఎట్లా అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో 1000కి 1000 కావాలి, 1000 కాదు, 1000కి ఓ 200 చూసుకో, ఓ 300 చూసుకో, అప్పుడే లైఫ్లో సక్సెస్ అవుతావు. ఇప్పుడు నేను చేసే ప్రమోషన్లు అంతే, అంటే వాళ్ళు ఎక్కువ మార్జిన్ చూసుకోరు, జనాలను సాటిస్ఫై చేస్తారు, అందుకే అంత బాగా వెళ్తాయి. ఓకే, అంత బాగా వెళ్తే కానీ ఇప్పట్లో చూస్తే కనుక ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తే, ఇన్ఫ్లుయెన్స్లో మీరు ఎంత సంపాదిస్తారండి? అంటే ఫార్చ్యూన్ కొనే కార్లు కొనేటట్టు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొనే, అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద రిచ్ ఏరియాస్ లో కొనే అంత సంపాదిస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్? ఎందుకంటే చూస్తున్నాం మేము. యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ గా మీరేం చెప్తారు? యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయితే సంపాదించారు, బట్ ఓకే, అంటే వాన్ వరకు వెళ్తుంది, వన్ సేవింగ్స్ అయితే ఉంటాయి. కానీ ఫార్చునర్లు పెద్ద పెద్ద కార్లు కొనేంత దమ్ము ఉంది అంటే ప్రమోషన్స్, బెట్టింగ్స్. ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తున్నారో, రీసెంట్గా ఎవరైతే పెద్ద పెద్ద కార్లు కొన్నారో వాళ్ళంతా బెట్టింగ్ పైసలు ఏంటంటే జనాల సావులు, అవి జనాల సావులు, జనాల కష్టాలు. వాళ్ళు అప్పులు చేసి ఏదో తెలిసి తెలియక వాళ్ళు చేసిన ప్రమోషన్ పైసలతోని వీళ్ళు సంపాదించుకొని వీళ్ళు కార్లు కొంటారు. ఇప్పటికైనా జనాలు నాకు నవ్వు కాదు, బాధ అనిపించింది. రీసెంట్గా ఓడో కారు కొన్నాడు, వాడు ఓపెన్ చేస్తుంటే దానికి కొన్ని లక్షల లైట్లు ఉన్నాయి. అంటే జనాలకి తెలుసు కూడా, అరే నేను బెట్టింగ్ పైసలా నేను పోగొట్టుకొని, నేను అప్పు చేసి మరి నేను సావు వరకు పోతే నా పైసలు వాడు కారు కొన్నాడు అని తెలిసి కూడా ఆ లైట్లు కొడుతుర్రు అంటే వానికి ఇంకా ఎంకరేజ్ చేస్తారు. వాడు ఎంకరేజ్ చేసి తింటాడా? పైసాలో పరమాత్మ అంటారు కదా, నిజమే. వాడు క్యాష్ చేసుకుంటుండు. అవన్నీ తగ్గాలంటే ఫస్ట్ జనాలు అలర్ట్ ఉండాలి, ఏజ్ చూడాలి, ఎక్కడ ఏం చేయాలి, అలర్ట్ ఉంటే అందరు హ్యాపీగా ఉంటారు. నాకు అదే బాధ అనిపిస్తుంది. ఓకే, ఈ బెట్టింగ్ యాప్స్ మీద చాలా ఇష్యూస్ నడిచాయి. ఒకరు పాజిటివ్ చెప్తున్నారు, ఒకరు నెగిటివ్ చెప్తున్నారు. అయితే బోర్బండ చిన్న ఏం చెప్తారు బెట్టింగ్ యాప్స్ గురించి? నాకైతే బెట్టింగ్ యాప్ల గురించి కొన్ని 100 ప్రమోషన్లు వచ్చినాయి, ఒక్కొక్కరు 60,000, 70,000. లాస్ట్ రీసెంట్గా ఒకటి వచ్చింది, ఎంత 85,000 ఇస్తామన్నారు, చేయనని చెప్పిన. నేను ఎందుకంటే నేను సంపాదించుకునే 10,000 అది మంచి మార్గంలో సంపాదించుకుంటా. ఎందుకంటే నా దగ్గర కంటెంట్ ఉంది, కష్టం ఉంది, జనాలు నన్ను నమ్ముతుర్రు, చాలు. అంటే మీరు సాఫ్ట్వేర్ అని విన్నాను, అంటే మీరు ఎందుకు ఈ ప్రమోషన్ సైడ్ వచ్చారు? ఒక 1 minute కి మస్తు సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో రావడం జరిగిందా? కష్టపడే తత్వం లేదా బోర్బండ చిన్నలో? యాక్చువల్లీ ఆ వీడియోలో ప్రతి కష్టం ఉంటుంది. నేను సంపాదించాలని రాలే, నా కళ చూపిద్దామని వచ్చిన. నా వల్ల ఎంతో మంది బతుకుతారు, ఎన్నో షాపులు బతుకుతున్నాయి, జనాలు బతుకుతారు. నా దాంట్లో ఓన్లీ ప్రమోషన్సే కాదు, సోషల్ సర్వీస్ కూడా ఉంటాయి. నేను ఇప్పటివరకు కొన్ని లక్షలు ఇచ్చిన. నేను ఇప్పటి చేసింది ఒక 14-15 హెల్ప్ చేసిన ఒక్కొక్కరికి. మన లాస్ట్ నేను చేసిన హెల్ప్ 3,50,000. నా నుంచి నేను ఎవ్రీ ప్రమోషన్కి నా నుంచి నేను 10,000 ఇస్తా. నేను ప్రమోషన్కి నేను ఛార్జ్ చేస్తుంది, యాక్చువల్లీ నేను ప్రమోషన్ దిగిందే నేను సోషల్ సర్వీస్ గురించి. అందుకే నా ప్రతి సోషల్ సర్వీస్లో నా నుంచి అమౌంట్ ఉంటుంది, జనాలది ఉంటుంది. నేను కలెక్ట్ చేసి ఇస్తున్నా అంటే అది 3,50,000 అంటే ఎంతమంది నన్ను నమ్మిస్తారు? అన్ని పైసలు
అది చాలు. నా వల్ల ఎంతో మంది పిల్లలు బతుకుతారు. ఇప్పటి కూడా వాళ్ళు నాకు ఫోన్లు చేసి మా పాప బతికింది, హ్యాపీగా ఉంది చాలా అన్న. ఎందుకంటే ఆ ట్రస్ట్ ఇవ్వాలి నాకు. నేను దిగిందే ప్రమోషన్లకు, అందుకు చెయ్యాలి, నా కళను చూపెట్టాలి. ఇప్పుడు అన్ని హెల్ప్ చేసినా అంటే అది హ్యాపీ అంతే. నేను కష్టపడ్డ సొమ్మే అది. కానీ చిన్నగా ఏమనుకోవద్దు, మాకు ఇవి కష్టపడ్డాం, మేము హెల్ప్ చేస్తున్నాం అన్నది ఓన్లీ ఇంటర్వ్యూస్ వరకే, వీడియోస్ వరకే చూపెడతారు. కానీ యాజ్ అ నేను ఇంటర్వ్యూగా ఎవరైనా ఆపదగా ఉన్నారంటే సరే అని వీడియో వరకే మాట్లాడుతారు. కానీ తర్వాత నెంబర్ ఇస్తే ఎవరు కూడా మాట్లాడరు వాళ్ళతో. ఎందుకు కావచ్చు అంటే నా దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తారండి పాపం, వాళ్ళ ఆపదలు ఉండి వస్తారు. మీలాగానే ఇప్పుడు మీరు ఫోన్ చేస్తారు, ఇప్పుడు మాకు చెప్పారు కదా నేను హెల్ప్ చేస్తాను, చిన్నగారు ఇలా ఫోన్ చేసి ఇలా ఉంది ఆపద అంటే ఓకేనండి పంపించండి, నా నెంబర్ ఇవ్వని అంటారు. ఆఫ్టర్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పాపం వాళ్ళకి నెంబర్ ఇస్తే వాళ్ళు అస్సలు హెల్ప్ చేయరు. అలాంటి దాంట్లోనే చిన్నగారు కూడా లేకుంటే హెల్ప్ చేస్తారా? అయితే ఏమైతుంది అంటే ఇప్పుడు నేను అన్ని హెల్ప్ చేసిన కదా, నా దాంట్లో కొన్ని వేల మెసేజ్లు ఉంటాయి, వేలు హెల్ప్ల కోసం. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్దోళ్ళే అన్ని కోట్లు అంత పెట్టుకుని వాళ్ళు ఏం చేయలేకపోతారు. నేను ఒక కామన్ మ్యాన్ని. ఇప్పుడు వేల హెల్ప్లు చేయలేను. ఒకటే చెయ్యి, ఒకటే మనిషిని ఎన్నని చేస్తా. ఇప్పుడు ఈ 12-15 చేసినా అంటే నేను ఒక 2 monthsకి ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. నీడ్ ఎమర్జెన్సీ అంటే ఇక వాళ్ళ పాపం ఇంకా ఏం చేయలేరు, ఇంకా వాళ్ళు సావబతుకొని ఉన్నారు అంటే అట్లాంటివి తీసుకుంటా. ఇప్పుడు ఎట్లా అంటే నాకు ఎంత పెద్ద ఫన్ అంటే రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చింది. నా నంబర్ ఎట్లా పోయిందో కూడా తెలియదు. ఎంత ఫన్ అంటే అన్న మేము అవుట్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ కాదు ఎక్కడనో వాళ్ళది ఏదో నార్త్ సైడ్, కానీ నాకు తెలుగు వచ్చు. వాడు ఫోన్ చేసి అన్న నాకు ఇక్కడ చెవు దగ్గర నరం పట్టిందన్న, నాకు నరం పట్టింది, నాకు అసలు పైసలు లేవు నా దగ్గర, నాకు అర్జెంట్గా నాకు గూగుల్ పే అన్నాడు. అట్లా చాలా వచ్చింది. నరం పట్టిందంట, హెల్ప్ చేయాలంట. అంటే చూసిరా, అంటే ఏది జెన్యూనో ఏది ఫేకో అర్థమైతలే. అసలు తిట్టాలా నవ్వాలా ఏం అర్థం కాక ఫోన్ కట్ చేసిన. ఇట్లాంటివి వస్తుంటాయి. అంటే అన్ని గానం వచ్చినప్పుడు పెద్ద పెద్దోళ్ళే ఏం చేయలేకపోతున్నారు. నేను ఒక కామన్ మ్యాన్ అన్ని చేస్తున్నా అంటే అది జనాల దయ. అన్ని చేయలేను అంటే నా దగ్గర అన్ని లక్షల కోట్లు లేవు. లక్షల కోట్లు ఉంటే మొత్తం సొసైటీని ఎప్పుడో మారుస్తుండే. పెద్ద పెద్దోళ్ళు ఏం చేయలేకపోతారు. నేను ఒక సముద్రంలో ఒక చెంచా ఇంత చేస్తున్నా అంటే అది నాకు తెలుసు. అది ఓకే. ఇన్ఫ్లుయెన్సర్ గా ఏమైనా అవార్డు ఇవ్వడం జరిగిందా? పిలుస్తుంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్. చాలా మంది పిలిచారు. నేను ఒక్కదానికి వెళ్ళినా, మిగతా వెళ్ళలే. ఎందుకంటే నాకు ఆ అవార్డు కాదు కావాల్సింది, సక్సెస్. ఆ సక్సెస్ ఎట్లుండాలంటే అది నాకు యూజ్ అవ్వాలి, జనాలకి యూజ్ అవ్వాలి. ఇప్పుడు పోయి తీసుకొని ఫోటోది వీడియోది దానికి లైన్స్ ఇచ్చి లైక్స్ కోసం కమెంట్ల గురించి అది యూజ్ అవ్వాలి, జనాలకి యూజ్ అవ్వాలి, వాళ్ళు చూస్తే నచ్చాలి. ఆ అవార్డు కోసం చూస్తున్నా. ఓకే. ఒకప్పుడు అంటే సాఫ్ట్వేర్ బోర్బర్ చిన్న, ఇప్పుడేమో ఈ బోర్బండ చిన్న అంటే ఇప్పుడు అందరికి తెలిసిన చిన్న, ఎక్కడ కూడా చూస్తే గుర్తుపడుతున్నారు. ఎలా ఫీల్ అవుతుంటారు అంటే మీరు పాపులారిటీ కావాలనే చేస్తున్నారు వీడియోస్ కదా, ఉంటది కదా, ఎలా? క్రేజీ థింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు దేకరు, ఎవరిని గుర్తుపట్టారు. ఇప్పుడు చాలా మంది మిలియన్స్ లో పోతాయి, ఎవరిని దేకరు, బయట పోతే గుర్తుపట్టరు కూడా. ఎందుకంటే ఆ ప్రోడక్టే చూస్తారు. కానీ అంటే నన్ను ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాదు, అంటే అవసరం నేను ఇచ్చే వర్డింగ్ వాళ్ళకి, అంటే వాళ్ళ మనసుకి తాగుతాయి, హ్యాపీ. నన్ను చూస్తుర్రా అంటే నా వర్డింగ్కి నా కట్అవుట్ని చూస్తారు వాళ్ళు, నా కట్అవుట్ని నా వర్డింగ్ చూస్తారు అంటే హ్యాపీ. అందుకే నన్ను గుర్తుపడతారు. ఏ ఇన్ఫ్లుయెన్సర్ని వీడియోలు చూస్తారు కానీ గుర్తుపట్టారు. అంటే నా కష్టం అంతుంది, ఆ కష్టమే ఆ జనాల కళ్ళు. ఓకే. వాళ్ళే అప్రోచ్ అవుతారా లేకుంటే నేనే ప్రమోషన్ చేస్తాను మీరే కాల్ చేస్తారా? నేను బొచ్చు కూడా ఓన్ చేయలే ఇప్పటివరకు. పెద్ద పెద్ద తోపులు ఉంటాయి నా దాంట్లో. ఇప్పటికి ఇన్స్టాగ్రామ్ లా కొన్ని వేలు ఉంటాయి, చాలా బ్రాండ్లు ఉంటాయి. నేను ఎవ్వరికి చేయలే, చెయ్య కూడా అంత టైం లేదు, నేను చెయ్యను కూడా. ఎందుకంటే ఆ బ్రాండ్ కావాలి, జనాలకు యూజ్ అంటే వాడే నా దగ్గరకు వస్తాడు. రీసెర్చ్ చేస్తా, ఆ జనాలకు నచ్చిందా, యూజ్ అవుతుందా లేదా, కథం యూజ్ అయితే చేస్తా. లేకపోతే వాడు 30,000 50,000 ఇచ్చినా వద్దు. నాకు కంటెంట్ ఉండాలి, జనాలకు యూజ్ అవ్వాలి.